ప్రైజ్ ది లార్డ్. టుడేస్ వర్డ్. ఈరోజు వాక్యము డిసెంబర్ నెల 14వ తారీఖు 2024. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనమందరము చాలా సంతోషకరమైన సీజన్లో ఉంటున్నాం కదా. ఎందుకంటే మన రక్షకుడు జన్మించిన దినము క్రిస్మస్ను జరుపుకోవడానికి ఎంతో ఆశతో ఉత్సాహంగా ఉన్నాం కదా. అవును, ప్రతి చోట వినబడే పాట మనకు జాయ్ టు ద వరల్డ్ కదా. అది చాలా మంచి పాట. ఎక్కడ చూసినా ప్రపంచమంతా పాడుకునే పాట జాయ్ టు ద వరల్డ్. ఈరోజు ఆ పాటను రాసిన గొప్ప కీర్తన రచయిత గురించి మనము మాట్లాడుకుందాం. దానికి ముందు ప్రతి శనివారము నేను చెప్పేది ఒకటే విషయం. ఈ మహానుభావులందరూ వారి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా. గొప్ప గొప్ప పాటలు రచించిన వారు, వాక్యం చెప్పిన వాళ్ళు, సంఘ సంస్కర్తలు, మరి సొసైటీ కోసం ఎంతో గొప్పగా సేవ చేసిన వారు, దేవుని రాజ్యంకి ఆత్మలను సంపాదించిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రతి శనివారము ఒక్కొక్కరి గురించి మీ ముందు ఉంచుతున్నాను. మరి వారిని మీకు పరిచయం చేసిన తర్వాత ప్రతి శనివారం నేను అడిగేది ఒకే ప్రశ్న. వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? మన తలాంతులతో మనమేం చేస్తున్నాం? అదే ప్రశ్న ఈ శనివారం కూడా అడుగుతున్నాను. ఇంకా మనము జాయ్ టు ద వరల్డ్ అనే పాటకు వస్తే, ఇది ఆంగ్ల క్రిస్మస్ క్యారల్. ఇది 1719లో ఆంగ్ల సేవకుడు మరియు కీర్తన రచయిత ఐజక్ వాట్స్ ద్వారా వ్రాయబడింది మరియు దాని సాహిత్యం 98వ కీర్తన యొక్క క్రైస్తవ పునః వ్యాఖ్యానంగా ఉంది. సాధారణంగా అమెరికన్ స్వరకర్త లోవెల్ మాసన్ 1848 ఏర్పాట్లకు క్యారల్ పాడారు. 20వ శతాబ్దం నుండి జాయ్ టు ద వరల్డ్ అనేది ఉత్తర అమెరికాలో అత్యధికంగా ప్రచురించబడిన క్రిస్మస్ పాట. ఐజక్ వాట్స్ ఈయన 1674వ సంవత్సరము జూలై నెల 17వ తేదీన జన్మించారు. 1748వ సంవత్సరము 25వ తేదీ నవంబర్ నెల ప్రభు దగ్గరకు పిలువబడ్డారు. ఈయన ఒక ఆంగ్ల సంఘ సేవకుడు, గీత రచయిత, వేదాంతి మరియు తార్కికుడు. అతను ఫలవంతమైన మరియు ప్రసిద్ధ గేయ రచయిత మరియు దాదాపు 750 కీర్తనలతో ఘనత పొందాడు. అతని రచనలలో వెన్ ఐ సర్వ్ ద వండరస్ క్రాస్, జాయ్ టు ద వరల్డ్ మరియు అవర్ గాడ్ అ హెల్ప్ ఇన్ ఏజెస్ పాస్ట్ ఉన్నాయి. మనందరికీ బాగా తెలిసిన పాటలు ఇవన్నీ. అతను గాడ్ ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ హిమడీగా గుర్తించబడ్డాడు. అతని అనేక కీర్తనలు నేటికీ వాడుకలో ఉన్నాయి మరియు అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. కనుక వీరందరూ చేసిన గొప్ప కార్యాలను తలుచుకుంటూ, గొప్ప కీర్తనలతో దేవుని మహిమపరుస్తూ, మన జీవితాలలో మనకు ఎంత మటుకు అవుతే అంత మటుకు చేసి వెళ్ళిపోదాం. చిరునవ్వు నవ్వండి. ప్రపంచానికంతా ఆనందం. ఎందుకంటే మన రక్షకుడు జన్మించారు. మన రక్షకుడు పరిపాలిస్తున్నారు. ఆయన యుగ యుగములు పరిపాలిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వారాంతం మీకు అందరికీ దీవెనకరంగా ఉండునుగాక. రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి. మనం తిరిగి సోమవారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.